వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం న్యూక్లియర్ ఫ్యూయల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్గా టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. అందులో మొదటిది బాయిలింగ్ వాటర్ రియాక్టర్. బాయిలింగ్ వాటర్ రియాక్టర్. ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో మేము చెప్పాం కదా, న్యూక్లియర్ రియాక్టర్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ఇందాక చూసినప్పుడు కంట్రోల్ రాడ్స్, ఫ్యూయల్ రాడ్స్ మనం ఒక కోర్లో పెడతాం అన్నమాట. కోర్లో ఒక గదిలో పెట్టినట్టయితే అందులోనే మనకు వాటర్ కూడా కావాలని చెప్పాను కదా, కూలెంట్, హీట్ ఎనర్జీని మనం స్టీమ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కూలెంట్ ఉపయోగపడుతుందని. సో అలా ఆ బాయిలింగ్ వాటర్ కూడా కోర్లోనే ఉండాలి. దాన్ని బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అంటారన్నమాట. సో బాయిలింగ్ వాటర్ అనేది కూడా ఆ కోర్లోనే ఉంటే, ఫ్యూయల్ రాడ్స్, మోడరేటర్తో పాటు కూలెంట్ కూడా ఉంటే దాన్ని బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అంటారన్నమాట. ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో రేడియో యాక్టివ్ పార్టికల్స్ కొంచెం ఎక్కువగా విడుదలవుతుంటాయి. రేడియేషన్ కూడా కొంచెం ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ. సో అందుకనే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అంత ఇదైంది కాదు. సో దీనికి అప్డేషన్ కింద కొంచెం మనం ఇప్పుడు ఫోన్లో ఫస్ట్ ఒక మోడల్ తర్వాత అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, యాప్ వెర్షన్స్ కానీ. సో అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ తర్వాత ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ తీసుకొచ్చారు. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్, PWR. ఇదేంటంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఇందులో వాటర్ని మనం ఆ కోర్లో పెట్టక్కర్లేదు, కాకపోతే చాంబర్ని కొంచెం ప్రెజరైజ్డ్ చేసి ఉంచుతాం. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అన్నమాట. సో ఇందులో రేడియో యాక్టివ్ డస్ట్ అనేది మన బాయిలింగ్ వాటర్ BWRతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం తక్కువ, ఎనర్జీ ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ. బాయిలింగ్ వాటర్ రియాక్టర్ BWRతో కంపేర్ చేస్తే PWRలో ఎనర్జీ మనకు బయటికి ఎక్కువ అవుట్పుట్ ఎనర్జీ వస్తుంది, రేడియో యాక్టివిటీ డస్ట్ అనేది తక్కువ వస్తుంది. ఇంకొకటి కోర్లో వాటర్ ఉంచక్కర్లేదు, కానీ ఇందులో అయితే కోర్లో వాటర్ ఉంచాలి బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో. సో ఇది దీనికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, PHWR. సో ప్రెజరైజ్డ్ వాటర్ PWR కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ PHWR, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇందులో ఏంటంటే మనం ప్రెజరైజ్డ్ వాటర్ PWRలో కూలెంట్ కింద వాటర్ని వాడతాం కదా, ఇందులో కూలెంట్ కింద ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో కూలెంట్ కింద హెవీ వాటర్ని వాడతాం. భారజలము అంటారు తెలుగులో. హెవీ వాటర్ డ్యూటీరియం అనుకుంటా, డ్యూటీరియం ఆక్సైడ్ హెవీ వాటర్, DTO. కూలెంట్ కింద దీన్ని వాడతాం. కూలెంట్ అండ్ మోడరేటర్ కింద కూలెంట్ కింద హెవీ వాటర్ని వాడతాం అన్నమాట. ఇది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో. దీని యొక్క ఇంపార్టెంట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ మీకు చెప్పాను న్యూక్లియర్ ఫ్యూయల్ చెప్పేటప్పుడు uranium-238 అనేది వెరీ ఫర్టైల్ అండ్ డికేస్ వెరీ స్లో. దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో కానీ మనం వాడినట్టయితే దాని నుంచి వచ్చే ఎనర్జీ అనేది చాలా తక్కువ, రేడియో యాక్టివిటీ డస్ట్ ఎక్కువ, ప్లూటోనియం కూడా బయటకు వస్తుందని. సో అటువంటి యురేనియంని, న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉపయోగపడిన యురేనియంని ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో ఫ్యూయల్ కింద వాడతారన్నమాట. ఎందుకని? ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మాత్రమే ఆ uranium-238 వెరీ ఫర్టైల్గా ఉన్న ఫ్యూయల్ని యూజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు మనం అప్పుడు చెప్పాం, ఆ ఫ్యూయల్ వల్ల డైరెక్ట్ యూజ్ చేయలేకపోతున్నాం. యురేనియం అదే అవైలబిలిటీ ఎక్కువ ఉంది. uranium-238 ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంది ఎన్రిచ్డ్ యురేనియం కంట. సో అందుకనే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని దాన్ని ఇన్వెంట్ చేశారు మన సైంటిస్ట్. ఎందుకని? ఈ వెరీ బాగా ఫెర్టైల్లో ఉన్న uranium-238ని ఇందులో ఇంధనం కింద వాడుకోవచ్చు కనుక. సో అందుకని ప్రెజరైజ్డ్ హెవీ వాటర్లో వాడే ఇంధనం uranium-238. ఇది ఎన్రిచ్డ్ యురేనియం కాదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో
అన్ఎన్రిచ్డ్ యురేనియం వాడతాం. సో ఇది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీని తర్వాత దీనికన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎఫ్బిఆర్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇందులో ఏంటంటే మాడ్యురేటర్ ఏం చెప్పాను మీకు, న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తుంది. న్యూట్రాన్ మూమెంట్ని స్లో డౌన్ చేయడం వల్ల రియాక్షన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మాడ్యురేటర్ అనేది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తుంది. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో మాడ్యురేటర్ అనేది కొన్నిసార్లు ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. ఉన్నా చాలా ఎఫిషియన్సీ తక్కువ పనిచేసేలాగా మాడ్యురేటర్ ఉంచుతారు, లేదా అసలు ఉంచరు. ఎందుకంటే న్యూట్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవుతేనే ఎనర్జీ మనకి చాలా ఫాస్ట్గా వస్తుంది. అందుకని దీన్ని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేవి మోర్ ఫ్యూయల్ని బ్రీడ్ చేస్తాయి. బ్రీడ్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్ కన్జ్యూమ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఫ్యూయల్ కానీ ఇచ్చారనుకోండి, ఆ ఫ్యూయల్ కన్నా వచ్చే ప్రోడక్ట్ 30% ఎక్కువ ఉంటుంది అన్నమాట. 3% 30% ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇట్స్ బ్రీడ్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్స్ కన్జ్యూమ్డ్. ఇది తీసుకునే ఇంధనం కన్నా మనకి ఇచ్చేది అవుట్పుట్ చాలా ఎక్కువ. అది కూడా ఒక ఇంధనం కింద ఉపయోగపడుతుంది. మీకు ఇందాక చెప్పాను యురేనియం 238 ప్లూటోనియం కారణమైంది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో యూజ్ చేయడం వల్ల. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్, ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ వాడతాం, దాని నుంచి ఇంకొక న్యూక్లియర్ ఫ్యూయల్ వస్తుంది. కాకపోతే మనం ఇనిషియల్గా ఇచ్చేదానికన్నా బయటకు వచ్చేది చాలా ఎక్కువ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇండియా ఎందుకు కనిపెట్టిందంటే, ముఖ్యంగా దీని పేటెంట్స్ కూడా ఇండియా దగ్గర ఉన్నట్టున్నాయి. మన థోరియం, ఇండియాలో థోరియం రిజర్వ్స్ బాగా ఎక్కువ అని చెప్పాను కదా. వరల్డ్లోనే థోరియం రిజర్వ్స్, మోనజైట్స్ అండ్ థోరియం రిజర్వ్స్ ఇండియాకి బాగా ఎక్కువ, అందులోని ఏపీకి ఎక్కువ అని. సో ఇటువంటి థోరియం అనేది ఫర్టైల్ మెటీరియల్, డైరెక్ట్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడలేం. కానీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎందుకు ఇన్వెంట్ చేశారంటే ఈ థోరియం కోసం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియం కనుక వాడామంటే ఈ థోరియం అనేది యురేనియం 233 ఇట్ ఈస్ డెకేస్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా డెకే అవుతుంది. మనకు కావాల్సింది అది ఎనర్జీ కావాలంటే లెస్ ఫెర్టైల్, లేదంటే వెరీ ఫిజైల్ మెటీరియల్, రెడీగా ఉంటుంది. ఇంకా యురేనియం 233 అనేది మీరు ఇప్పుడు థోరియం అనేది వాడడానికి సరిపోదు, న్యూక్లియర్ రియాక్టర్స్ లేవు థోరియం యూజ్ చేయడానికి అని చెప్పాం. సో ఇటువంటి థోరియం యూజ్ చేయడానికి సరిపోయినప్పుడు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఇండియా ఇన్వెంట్ చేసింది. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వల్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కింద యూజ్ చేస్తే మనం యూజ్ చేసిన ఈ థోరియం కన్నా మనకు వచ్చే యురేనియం వెరీ ఫిజైల్ యురేనియం, అంటే హై ఎన్రిచ్డ్ యురేనియం మనకు బయటకు వస్తుంది. దట్టు థోరియం కన్నా చాలా ఎక్కువ వస్తుంది. అందుకనే దీని యొక్క ప్రాపర్టీ ఇట్స్ బ్రీడ్ మోర్ ఫ్యూయల్ దాన్ ఇట్స్ కన్జ్యూమ్. ఇది తీసుకున్న దానికన్నా బయటకి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ముఖ్య ఉపయోగం. దీని పేటెంట్స్ గురించి కూడా వేరే కంట్రీస్ మనం ట్రై చేస్తున్నాయి, రష్యా కావచ్చు, ఇంకా ఇతర దేశాలు. సో ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క టైపు. సో థోరియం అనేది యురేనియం 233 వెరీ ఫిజైల్ కింద మారుతుందన్నమాట. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ చూసాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్, మీకు మన ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన వాళ్ళకైతే సెకండ్ ఇయర్లో రేడియో యాక్టివిటీ లెసన్లో వస్తుంది న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అని. ఇండియాస్ 3-stage న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ 3-stage న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ మనకు 1954లో అప్పుడే మన కంట్రీ ఇండిపెండెన్స్ వచ్చి మన దేశం సెపరేట్గా బ్రిటిషర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపులేషన్ చాలా ఎక్కువ, ఎనర్జీ నీడ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ కరెంట్స్ లేవు, కరెంట్ లేకపోవడం వల్ల వేరే పనులు కూడా ఇప్పుడున్నంత కరెంట్ లేదు కదా. సో ఎక్కువ కరెంట్ మనకి అవసరమైంది. మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కావాలి.
సో అందుకనే 1954లో ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కువ కావాలి, మన దగ్గర ఉన్న కోల్ రిజర్వ్స్లో అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ మనం బయటికి తీసిన పొల్యూషన్ ఎక్కువ అవుతుందని అప్పుడున్న సైంటిస్ట్ డాక్టర్ హోమీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా బరాక్, ఆయన హోమీ జహంగీర్ బాబా పార్సీ, ఆయన ఏం చేశారంటే నెహ్రూ గారి దగ్గరికి ఈ ప్లాన్ పట్టుకెళ్ళారన్నమాట. ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనే ఎనర్జీ ప్రోగ్రామ్ అనే ప్లాన్ని ఆయన నెహ్రూ గారికి చెప్పారన్నమాట. నెహ్రూ గారికి చెప్పిన తర్వాత 1958 నుంచి ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు న్యూక్లియర్ 3 స్టేజ్ ప్రోగ్రామ్ ఏంటంటే, స్టేజ్ 1 మన దగ్గర దొరికే వెరీ ఫర్టైల్ 238 అన్ఎన్రిచ్డ్ యురేనియంని యురేనియం ఆక్సైడ్స్ తీసుకోండి. యురేనియం విత్ ఆక్సైడ్స్ నథింగ్ బట్ ఒక నిమిషం. ఈ యురేనియం ఆక్సైడ్ కింద ఫ్యూయల్ కింద తీసుకొని, నేను చెప్పాను ఈ యురేనియం 238ని వాడాలంటే మన దగ్గర కంపల్సరీ కావాల్సింది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWR. ఈ రియాక్టర్ అయితేనే దీన్ని మనం యూజ్ చేయగలం, ఎందుకంటే ఇది వెరీ ఫర్టైల్ అన్ఎన్రిచ్డ్ కాబట్టి. సో ఈ రియాక్షన్ న్యూక్లియర్ రియాక్టర్లో అన్ఎన్రిచ్డ్ యురేనియం రియాక్షన్ జరిగితే మనకు వచ్చేది ప్లూటోనియం ప్లస్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తారు. ఇది స్టేజ్ 1. స్టేజ్ 1లో మనకు దొరికే అన్ఎన్రిచ్డ్ తక్కువగా ఉన్న అన్ఎన్రిచ్డ్ యురేనియంని ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో యూజ్ చేస్తే ప్లూటోనియం అనే గుర్తుంచుకోండి, ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్లో యూజ్ చేస్తారు. ఇది న్యూక్లియర్ ఫ్యూయల్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చిన ప్లూటోనియంని ప్లస్ ఆ యురేనియం మన దగ్గర ఉంది కదా, సో ఈ యురేనియం ఆక్సైడ్ని ఈ రెండింటిని కలిపి మనం చెప్పాం ఇందాక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో ఇంధనం కింద ఫ్యూయల్ కింద ఈ ప్లూటోనియంని ఇస్తామన్నమాట. ఈ ప్లూటోనియం కూడా మామూలుగా ఇవ్వకుండా ప్లూటోనియం పైన మనకు తెలిసి మన ఇండియాలో బాగా ఎక్కువగా దొరికే న్యూక్లియర్ ఫ్యూయల్ థోరియం. సో ఈ థోరియంని బ్లాంకెట్ కింద కప్పి ఈ ఫ్యూయల్కి మనం ఇచ్చే ఇంధనానికి ప్లూటోనియం ఇంధనానికి థోరియం అనేది బ్లాంకెట్గా కప్పి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో న్యూక్లియర్ రియాక్షన్స్ జరిపితే, నేను ఏం చెప్పాను, థోరియం అనేది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో రియాక్షన్ జరిగితే వెరీ ఫర్టైల్ మెటీరియల్ అయినా వెరీ ఫిజైల్ మెటీరియల్ అయినా వెరీ ఫిజైల్ ఆర్ ఎన్రిచ్డ్ యురేనియం 233 మనకు వస్తుంది. ఇది మనకు మెయిన్ పాయింట్. యురేనియం 233 అంటే రియాక్టర్స్లో ఈజీగా వాడుకోవచ్చు, వెరీ ఎన్రిచ్డ్. దీని నుంచి ఎనర్జీ బై ప్రోడక్ట్ కింద వస్తుంది. సో ఈ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ కింద మార్చి బై ప్రోడక్ట్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటాం. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ మనకు వచ్చిన యురేనియం 233 వెరీ ఎన్రిచ్డ్ హై ఎనర్జీ, ఇది ఎన్రిచ్డ్ యురేనియం అన్నాను కదా, దీన్ని అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ AHWR అంటారు. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ప్లస్ టోటల్ బ్రీడర్ రియాక్టర్ TBR అని ఉంటాయి. ఇందులో వాడితే మనకి ఇంకా మొత్తం ఎనర్జీ వస్తుంది, దాన్ని ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేసుకుంటారు. ఇది అప్పుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా నెహ్రూ గారికి చెప్పిన 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్. ఇది మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్లో క్లియర్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుద్ది. ఇది 3 స్టేజెస్. అయితే 2012కి వచ్చేసరికి ఇండియా స్టేజ్ 1 కంప్లీట్ చేసుకుంది. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని కన్స్ట్రక్ట్ చేసి యురేనియంని ప్లూటోనియం కింద మార్చడం, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. స్టేజ్ 1 మనం 2012 కల్లా దాటేసాం. ప్రజెంట్ ఇండియా స్టేజ్ 2లో ఉందన్నమాట. న్యూక్లియర్ ప్రోగ్రాంలో ప్రజెంట్ ఇండియా సెకండ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్లో థర్డ్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పటికి వెళ్తుందో వేచి చూద్దాం. ప్రజెంట్ ఇండియా అయితే న్యూక్లియర్ సెకండ్ స్టేజ్ ప్రోగ్రాంలో ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ స్టేజ్లో ఏ రియాక్టర్స్ వాడారు. ఫస్ట్ స్టేజ్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, థర్డ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ఒకటిను, టోటల్ బ్రీడ్ రియాక్టర్ ఒకటి. సో ఇది బాగా ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఇండియా ప్రోగ్రామ్ 3 స్టేజ్. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు ముందే ఎప్పుడో 1958-54లోనే ఊహించి ఇంత ప్లాన్ ఇచ్చారన్నమాట మనకి. మన దగ్గర ఉన్న థోరియంనే మనం వాడుకుంటే వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వక్కర్లేదు, ఇండియా బికమ్ ఏ సుప్రీం పవర్ ఏదో ఒక రోజుకి. సో యురేనియం కాకుండా థోరియంనే వాడుకుని రెడీ చేద్దామని. మీరు చూడండి, థోరియం డైరెక్ట్గా అయితే వాడలేము. సో దాని గురించి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ డెవలప్ చేశారు. యురేనియం 233 వస్తుంది,
వెరీ అన్రిచ్డ్. దీన్ని అయితే ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ గురించి. అందుకనే ఈ న్యూక్లియర్ 3 స్టేజ్ ప్రోగ్రామ్ మాట మనకు పెట్టారు, తీసుకొచ్చారన్నమాట. సో 2012 కల్లా స్టేజ్ 1 కంప్లీట్ అయితే ప్రజెంట్ ఇండియా స్టేజ్ 2లో ఉంది. ఇది న్యూక్లియర్ 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్. ఇంపార్టెంట్, మెయిన్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇకపోతే ఇప్పుడు వరకు నేను చెప్పిన న్యూక్లియర్ ఎనర్జీ అనేది బేసిక్స్ మాత్రమే. బేసిక్స్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ సబ్జెక్ట్ మొత్తంలో, న్యూక్లియర్ ఎనర్జీ టాపిక్, న్యూక్లియర్ టెక్నాలజీ టాపిక్ మొత్తంలో ఒక 20% ఆర్ 30-40% మించి ఉండదు. మీరు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఈ బేసిక్స్ ఉంచుకొని, బేసిక్స్ బలంగా నేర్చుకొని, బేసిక్స్ బాగా తరోగా రివర్స్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని మీరు లింక్ చేసుకోవాలి. అప్పుడు కానీ మీకు ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఫుల్గా మీకు యూజ్ అవ్వదు. మీకు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా చైనా సాల్ట్ మాల్టన్ స్టేట్ బ్రేడర్ రియాక్టర్ని కనిపెట్టి గోబీ డెజర్ట్లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ పెడుతుంది. 2025 కల్లా అది కంప్లీట్ అవుతుందండి. అది మన థోరియం ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ కన్నా అడ్వాన్స్డ్. అంటే దానికి ఒక ఈస్ట్ అని ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ సన్ అని ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఆ గోబీ డెజర్ట్లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కడుతుంది అన్నమాట. 2025 కల్లా అది కంప్లీట్ అవుతుంది. కూలెంట్ కింద మనం నీళ్లు వాడాలి. ఎడారిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ వాళ్ళు ఎడారిలో ఉండే ఇసుకనే, సాల్ట్, ఆ గోబీ డెజర్ట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్నే కూలెంట్ కింద వాడడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఆ ఆర్టిఫిషియల్ ఈస్ట్లో. అది న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఈస్ట్లో అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది, ఫ్యూజన్ రియాక్షన్. సో ఇలాంటివన్నీ మీరు కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటేనే మీరు నేర్చుకున్న బేసిక్స్ నుంచి మీకు బాగా యూజ్ అవుద్ది అన్నమాట. నెక్స్ట్ నేను న్యూక్లియర్ రియాక్టర్స్ ఒకటే చెప్పాను. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎగ్జాంపుల్ తోక్మాక్ ఒకటి ఉంది. ఆ తోక్మాక్ ఒకటి తెలుసుకోవాలి. తోక్మాక్ అంటే ఏంటి, అందులో ఫ్యూజన్ రియాక్షన్ ఎందుకు జరుగుద్ది. సో అదొక కరెంట్ అఫైర్స్. కరెంట్ ఈవెంట్స్ అంటే డైలీ జరిగే, కరెంట్ అఫైర్స్ అంటే ఒక 1.5 year 2 years బ్యాక్ నుంచి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అన్నమాట, బర్నింగ్ టాపిక్స్ అంటాం. సో అలాగా తోక్మాక్, ఇంటర్నేషనల్ థర్మో ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ITER, ఈస్ట్ దాన్నే ఆర్టిఫిషియల్ సన్ చైనా ఒకటి. సో ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్. మీకు అవి రావాలంటే కంపల్సరీ బేసిక్స్ తెలిసి ఉండాలి. అందుకనే ముందు మీకు బేసిక్స్ చెప్పాం. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ మ్యాక్సిమం ఈ న్యూక్లియర్ ఎనర్జీ మీద ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఎనీవే ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశిస్తున్నాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఫస్ట్ వేసే అది నోట్ అనుకుంటారు, ఏదనుకుంటారో, ఆల్రెడీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు, న్యూక్లియర్ ఎనర్జీలో బాగా తెలిసిన వాళ్ళు, పండిపోయిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియోస్ కాదు. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, న్యూక్లియర్ ఎనర్జీ గురించి బేసిక్స్ నుంచి తెలుసుకుందాం, అసలు న్యూక్లియర్ ఎనర్జీ అవుట్లుక్ ఏంటి అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్, బాయ్.